ప్రధాని జోక్యం చేసుకోవడంతో వరంగల్కు విమానాశ్రయం వచ్చింది. స్వాతంత్రానికి పూర్వమే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్కు గుర్తింపు ఉంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి స్థలాన్ని కేంద్రానికి అప్పగిస్తే 2.5 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం అని రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి తెలిపారు. Clearance in fact for the construction of Warangal airport in the state of Telangana. It has been a decades long demand from the people of Telangana, especially the people of Warangal. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం CGOలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. అంతకుముందు వారు యోజన కేంద్ర బడ్జెట్ 2025-26 మ్యాగజైన్ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వరంగల్లో విమానాశ్రయం ఉండాలన్నది ప్రజల చిరకాల కోరిక. 1981 వరకు ఇక్కడ ఉన్న విమానాశ్రయంలో ఏదో రకంగా రాకపోకలు జరిగేవి. హైదరాబాద్లోనే అన్ని రంగాలు కేంద్రీకృతం కావడంతో క్రమంగా వరంగల్లో డిమాండ్ తగ్గింది. ప్రజల్లో మాత్రం విమానాశ్రయం డిమాండ్ బలంగా ఉంది. 8 నెలల క్రితం నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం చేశారు. మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారో తెలంగాణ అభివృద్ధికి అదే రీతిలో పనిచేయాలని స్పష్టం చేశారు. మామ్నూర్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAIకి 696 ఎకరాల స్థలం ఉంది. ఇప్పుడున్న స్థలంలో ఉన్న 2 రన్వేలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయి. రన్వే పొడవు 1800 మీటర్లు ఉంది. ఎయిర్ బస్ లాంటి విమానాలు నడపాలంటే సుమారుగా 2800 మీటర్ల రన్వే ఉండాలి. దీనికి అదనంగా భూమి కావాలి. ఎప్పటి నుంచో AAI రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. అదనంగా 280 ఎకరాలు సేకరించాలని కేంద్రం నుంచి ప్రయత్నాలు జరిగాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్టును నిర్మించరాదన్న నిబంధన ఉండేది. దీనిని సవరణ చేస్తూ NOC తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. in giving the money and the geo, but now the land acquisition is very important for us to start the operations, and we from Airport Authority of India are very much ready with the master plan so that we can go ahead and build an excellent airport at Warangal. And the way we are building airports right now, they are not just transit hubs. We are trying to create world class services. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి AAIకి అప్పజెప్తే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఎయిర్ బస్సు విమానాలు నడిపే విధంగా నిర్మిస్తాం. వరంగల్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేస్తాం. భద్రాద్రి, కొత్తగూడెంలో కూడా చూపిన 2వ స్థలంలో AAI ఫిజిబిలిటీ పరీక్షలు జరిపింది. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేది కేంద్రంలో ఆలోచన. ఒక వారధిగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మాకు జన్మనిచ్చిన స్థానం తెలంగాణ. అలాంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం. పౌర విమానయాన మంత్రిగా ఈ ప్రాంత రుణం తీర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎయిర్పోర్టును ఎవరు తీసుకువచ్చారనేది రాజకీయం చేయకుండా ముందుకు వెళ్ళాలి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. But at the moment we are trying to create an atmosphere where the flights can take alternate paths instead of going around Tirumala. యునెస్కోకు ప్రధాని హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం అక్కడ విమానాశ్రయం ఉందా అని సంబంధిత ప్రతినిధులు అప్పట్లో అడిగారు. ఎయిర్పోర్టు లేదని మొదటి రౌండ్లో పక్కన పెట్టారు. 2వ రౌండ్లో ప్రధాని చొరవ తీసుకుని ఖచ్చితంగా వరంగల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని యునెస్కోకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. చారిత్రక వరంగల్లో ఎయిర్పోర్టు కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగాయి. ఈ విషయంలో కేంద్రం చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని నాటి మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. లోక్సభ, శాసనసభల్లో చర్చలు జరిగాయి. మోదీ నాయకత్వంలో రామ్మోహన్ నాయుడు మామ్నూర్లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్కు ఎయిర్పోర్టును కేంద్రం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరం మాత్రమే ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు పట్టణంలో కూడా ఎయిర్పోర్ట్ కావాలని గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు లోక్సభలో
అసెంబ్లీలో చర్చలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత అనేక రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ ఉన్నాం. చివరకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ సేవలు రావాలనే నిర్ణయంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మమనూర్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిత్రులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు దానికి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో కూడా అనేక సార్లు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు. స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. స్వాతంత్రానికి ముందు అతిపెద్ద విమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తింపు ఉంది. దక్షిణాసియాలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్లు పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము